ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పుల్లారావు గారు, ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలను మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఎగ్జిట్ పోల్ అంచనాలను ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తుంది, కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తోంది. మనం ఇది ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఇంకా ఏ నంబర్ ఇచ్చినా కొన్ని పోల్ ఇటు ఉన్నాయి, కొన్ని పోల్ అటు ఉన్నాయి. అది టైట్ ఫైట్ అయింది రెండు పార్టీల మధ్యన. వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ ఏమిటంటే వాళ్ళకి 2-3 లక్షల మంది వాలంటీర్స్ 4 సంవత్సరాలు బట్టి కేడర్ లాగా పనిచేశారు. వాళ్ళు డెలివరీ చేశారా లేదా అది మెయిన్ ప్రశ్న. ఏ ఎగ్జిట్ పోల్ ఏమిచ్చినా మనం ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి కొంచెం ఆగాలి. ఎందుకంటే పోల్స్ కొన్ని ఇచ్చిస్తున్నాయి, కొన్ని అట్టిస్తున్నాయి. చాలా పెద్ద వేరియన్స్ ఉన్నది కదా, మీరు చూస్తున్నారు కదా. అది మాత్రం కొంచెం వెయిట్ చేయాలి మనం. ఆ లెక్కన వెళ్తే నేషనల్ లెవెల్లో బ్రాండెడ్ సంస్థలు మాత్రం కూటమికే ఇచ్చాయి, కూటమికే అధికారం వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాయి. కొంచెం చెప్తున్నారు ఇంకా అంత. ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది అంత క్లియర్ గా ఢిల్లీలో చెప్పేది ఇంకా చెప్పట్లేదు కదా. కొద్దిగా రూమ్ ఉన్నది కదా డౌట్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి 300 వస్తాయా, 370 వస్తాయా, 290 వస్తాయా? వస్తాయి. 290 వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఆ షూరిటీ వచ్చింది. అంత షూరిటీ వచ్చిందా? ఎన్ని పోల్స్ మీరు చెప్తున్నారు? కొద్దిగా డౌట్ ఉన్నది. అది ఇంకా మనం వెయిట్ చేయాలి తప్పకుండా. మీరు డౌట్ ఉందన్నారు, కానీ ఏ విషయంలో అండి? అంటే ఎటువంటి అంశాల్లో ఆ డౌట్ ఉంది? అయితే ఇప్పుడు మీరు ఎన్ని పోల్ సర్వేస్ గురించి చెప్తున్నారు కూటమికి వస్తుందని? ఎలాంటి పోల్స్ చెప్తున్నారు చెప్పండి? ఏ సర్వేస్? దాదాపు మనకి 15 ఉన్నాయండి. 15కు సంబంధించి 15 ఉండేదా? మెయిన్ సాలిడ్ ఏమున్నాయి? సాలిడ్గా ఉన్నాయి ఏమున్నాయి? టీవీ9 అలాగ లేదు కదా. అంటే మీ అంచనా ఏంటండి? మీ అంచనా నా అంచనా మనం ఆగాలి. ప్రిడిక్షన్ వీళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నది, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నది. కొంచెం డౌట్ ఎవరికి అడ్వాంటేజ్ ఉన్నది, మనం ఆగాలి రెండు పార్టీలు. ఇది అంత ఎందుకంటే ఎన్నో పీపుల్స్ పల్స్, పైనీర్ పోల్ స్ట్రాటజీస్, చాణక్య స్ట్రాటజీస్, కేకే సర్వే ఇవి కూటమికి అధికారాన్ని కట్టబెడుతున్నాయి. ఇచ్చారు. ఆత్మసాక్షి, రేస్ పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్, ఆపరేషన్ చాణక్య పాదదాస్, జన్మత్ ఇవి వైసీపీకి అధికారాన్ని కట్టబెడుతున్నాయి. మరి అదే కదా. మరి ఈ సర్వే ఒకటి మీకు నాకు అంటే సర్వేల్లో అనుభవం ఉన్న సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూటమికి అధికారాన్ని కట్టబెడుతున్నాయని చెప్తున్నారు. చెప్పొచ్చు, వాళ్ళు చెప్పొచ్చు. 2019లో అలా చెప్పారు. నిన్నటి వరకు గంట క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంకి వచ్చేస్తుందని మీటింగ్ కూర్చున్నారు కదా. 3 గంటలు కలిసి మనం ప్రధానమంత్రిని ఎన్నుకుంటామని చెప్పుకున్నారు కదా. ప్రధానమంత్రిని అది మరి వాళ్ళకి అది ఊరికిన అబద్ధం ఆడారా, అలాగ అనుకున్నారా? అనుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ డౌట్ ఉన్నది కదా. రెండు పక్కల పోల్ సర్వేలు వస్తున్నాయి కదా, రెండు పక్కల. సో తెలంగాణ సర్వేలపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో అసలు బీఆర్ఎస్ జీరోకే పరిమితం అయిపోతుందని చెప్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పర్మనెంట్ గా వచ్చే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు ఎక్కడికి వెళ్ళావు, ప్రాంతీయ పార్టీ అక్కడే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి 10 వరకు వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. బీజేపీ పెరిగితే కాంగ్రెస్ పార్టీకి సెట్ బ్యాక్. అది ఈ కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు దాటకపోతే కాంగ్రెస్ పార్టీకి చీఫ్ మినిస్టర్కి సెట్ బ్యాక్. ఎందుకంటే 14 వస్తాయి, 13 వస్తాయి అన్నారు. కాబట్టి తప్పకుండా ప్రాంతీయ పార్టీ ఎక్కడికి వెళ్ళదు, తెలంగాణలో ఉంటుంది. 2 నేషనల్ పార్టీస్ ఉన్నాయి అక్కడ, జ్ఞాపకం పెట్టుకోండి. 2 నేషనల్ పార్టీస్కి లోకల్ టచ్ తక్కువ ఉంటుంది. అంతా రిమోట్ కంట్రోల్ పార్టీస్. ఇది లోకల్ పార్టీ, వాళ్ళు పాస్ చేసుకోవచ్చు రాబోయే రోజు. కానీ అంచనాల ప్రకారం 2 జాతీయ పార్టీలు కూడా మొత్తం స్థానాలను క్యాప్చర్ చేసేస్తున్నాయి. చేయపోతాయి. కానీ వీళ్ళకి పర్సెంటేజ్ ఓటు 25 ఎన్నో పర్సెంటేజ్ వస్తుంది. బీఆర్ఎస్కి ఎన్ని పోయినా వస్తుంది. ప్రాంతీయ పార్టీకి ఈ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్. కేసీఆర్ క్యాండిడేట్ కాదు ప్రధానమంత్రికి. కేసీఆర్కి నేషనల్ రోల్ లేదు. బీజేపీకి ఉన్నది, వారు రకంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ప్రజలు ప్రధానమంత్రి కోసం ఎన్నుకోవటానికి నరేంద్ర మోడీ కొంచెం పాపులర్ ఫిగర్ అవ్వాడు. తెలంగాణలో 10 సంవత్సరాలు 40-50 సార్లు వచ్చాడు, రెగ్యులర్గా వస్తున్నారు.
తప్పకుండా ఆయన ప్రధానమంత్రి కోసం ఒక ఏజ్ ఉండాలి. ఓట్లు కొంతమంది వేస్తారు, ఆయన ప్రధానమంత్రిగా ఉంటే పోయిందేముంది ఇన్నిసార్లు వచ్చేయడానికి. సో ఈ ఎలక్షన్ నార్మల్ ఎలక్షన్గా తీసుకోవద్దు. ఇది పార్లమెంట్ ఎలక్షన్. మోడీ ఒక పాపులర్ ఫిగర్. ప్రాంతీయ పార్టీ మాత్రం తెలంగాణలో వచ్చే 50 సంవత్సరాల తర్వాత గురించి మాట్లాడట్లేదు, వచ్చే 10-15 సంవత్సరాలు ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళదు, ఎందుకంటే రిమోట్ కంట్రోల్ కాదు, లోకల్ పార్టీ. లోకల్గా వెళ్ళి కారు ఎక్కి ఒక గంటలో వెళ్ళి ప్రెసిడెంట్ని లేకపోతే పార్టీ ఆఫీస్లో సో లోక్సభ అంచనాల విషయంలో క్లారిటీ ఉంది, అన్ని స్థానాలు వచ్చినా రాకపోయినా బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందనే క్లారిటీ ఉంది. కానీ ఏపీ విషయంలో మాత్రం కొంత అస్పష్టత ఉంది అని అంటున్నారు, రైట్? కరెక్ట్ అదంతా నా మరి మిగతా వాళ్ళకి వేరే ఒపీనియన్ ఉండొచ్చు. నాకు పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ గారు ఉన్నారు, అలాగే చందు శ్రీనివాస్ కూడా ఉన్నారు. రాజేష్ గారు ఏమంటారు మీరు? ఇప్పుడు అంటే పుల్లారావు గారి అభిప్రాయం పుల్లారావు గారిది, దాన్ని కాదనటానికి మనవరం. కానీ కాకపోతే ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. చాలా స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాన్ని ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. అదే అభిప్రాయాన్ని వాళ్ళ సర్వే సంస్థలు కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు కూటమిని కూటమి గెలుస్తుంది అని చెప్పిన సంస్థల ఎగ్జిస్టెన్స్ గురించి పుల్లారావు గారు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ గెలుస్తుందని చెప్పిన సంస్థలు ఏమన్నా పెద్ద మహానుభావుల సంస్థల? సంస్థల అలా కలదు. సంస్థలన్నీ డూబియస్, డౌట్ఫుల్ రిజిస్ట్రేషన్. కానీ ప్రజల అభిప్రాయం రూట్ లెవెల్ నుంచి అందరం చూస్తున్నాం. చాలా స్పష్టమైన వ్యతిరేకత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ రిఫ్లెక్ట్ అయింది. 100% జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పోబోతున్నారు. కూటమి ఘన విజయం సాధించబోతుంది. పార్లమెంటు స్థానాల్లోనూ అసెంబ్లీ స్థానాల్లోనూ 1994 రిపీట్ కాబోతుంది. మార్క్ మై వర్డ్స్, రేపు 4వ తారీఖు రోజు కూడా స్పష్టం అవుద్ది. 1994 మళ్ళీ రిపీట్ కాబోతుంది. పుల్లారావు గారు ఆయన హ్యాపీగా అంటారు, నేను కాదని అంటానికి ఎవరు? ఆయన దట్స్ హిస్ ఒపీనియన్. ఆయన హ్యాపీ ఒపీనియన్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఒపీనియన్. నా ఒపీనియన్ అంటే ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పెరిగింది, ప్రజా బ్యాలెట్ కూడా, ఈవీఎం బ్యాలెట్ కూడా పెరిగింది, ఓటింగ్ పెరిగింది, 81% నమోదైంది. అవ్వచ్చు. అంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కొంత అసంతృప్తి ఉంది. మనం దేని మీద వెళ్తున్నాం? ఎగ్జిట్ పోల్ సర్వేస్ మీద వెళ్తున్నాం, అంతే కదా. మనం సొంతంగా కాదు కదా, మన అభిప్రాయం కాదు కదా. నా అభిప్రాయం నా లోపల ఏదో ఉంటుంది, నేను నా అభిప్రాయం ఎలా ఉన్నది అంటానికి కాదు కదా. ఆ ఎగ్జిట్ పోల్ సర్వేస్ మీద వెళ్తున్నాను. అవి కొన్ని ఇటు ఉన్నాయి, కొన్ని అటు ఉన్నాయి, అవునా కదా? కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ పుల్లారావు గారు ఒక మాట, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా వైసీపీ పార్టీకి 2,60,000 మంది వాలంటీర్ల సైన్యం ఉందని చెప్పారు కదా. అదే ఇవాళ వైసీపీ పార్టీకి అతి పెద్ద డ్రాబ్యాక్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ఆ పార్టీ ద్వారా గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీ మెంబర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని కూడా నిర్లక్ష్యం చేసి అతిగా వాలంటీర్ మీద ఆధారపడ్డ పర్యవసానం ఇవాళ స్థానిక నాయకత్వం నిర్వీర్యమైంది. ఇవాళ గ్రామ స్థాయిలో పోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కూడా చివరికి ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి వీల్లేదని చెప్పని ఒక నిర్ణయం ప్రకటించిందో ఒక కన్ఫ్యూజన్ అరైజ్ అయింది. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు 10,000 ఇస్తారని చెప్పిన ప్రకటన చేసిన తర్వాత వాలంటీర్లో ఒక అండర్స్ట్ బిగిన్ అయింది. వైసీపీ పార్టీ వాళ్ళని రాజీనామా చేయమనంటే అవుట్ ఆఫ్ 2,60,000 62,000 మంది రాజీనామా చేశారు. 62,000 మంది రాజీనామా చేశారు. దశాబ్ది కాలం ముగించుకునే సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.